నేను ఈ వీడియోలో చెప్పబోయే ఆలయం కేవలం ఒక నార్మల్ దేవాలయం అయితే కాదు. ఇదొక అమాయకమైన భక్తి, త్యాగం అండ్ ఆ మహాశివుడి అనుగ్రహం కలిగిన ఒక పవిత్రమైన స్థలం. అదే శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. ఈ ప్రపంచంలో పంచభూతాలను సూచించేలాగా పంచభూత లింగాలు కూడా ఉన్నాయి. అవే పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు కాంచీపురం, జలలింగం జంబుకేశ్వరుడు తిరువనైకవల్, అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు తిరువన్నమలై, వాయులింగం కాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి, ఆకాశలింగం నటరాజస్వామి చిదంబరం. వీడియోలో మనం శ్రీకాళహస్తిలోని బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అందరు యూట్యూబర్ల లాగా 16 నిమిషాలు 20 నిమిషాలు అయితే లాగ్ చేసి ఏం చెప్పను. సింపుల్గా క్లీన్గా క్లియర్గా చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ చెర్రీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకాళహస్తిలో ఉండే శివలింగం అనేది పంచభూత లింగాల్లో ఒకటి. అదే వాయులింగం. అండ్ ఇక్కడ శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజింపబడతాడు. పదండి శ్రీకాళహస్తి అండ్ భక్త కన్నప్పగా పిలువబడే తిన్నడు స్టోరీల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? నేను చెప్తా వినండి. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురి భక్తికి అండ్ త్యాగానికి గుర్తుగా ఈ పేరు పెట్టారనమాట. సాలెపురుగు శివలింగానికి దాని గూడుతోటి ఒక ఎండ కొట్టకుండా ఒక గుడిసెలాగా తయారు చేసి రోజు పూజించుకునేది అనమాట. సో అలా ఒక రోజు ఆ మహాశివుడు సాలెపురుగు యొక్క భక్తిని టెస్ట్ చేయడానికి అగ్నిదేవుడి సహాయంతో ఆ గూడుకైతే నిప్పంటించేలాగా చేస్తాడు. సో ఆ నిప్పు ఆర్పుదాం అనే ప్రయత్నంలో ఈ సాలెపురుగు అనేది చనిపోతుంది. సో వెంటనే ఆ మహాశివుడు ప్రత్యక్షమై నీ భక్తికి నేను మెచ్చాను అండ్ నీకు మోక్షం కలిగిస్తాను అని చెప్పేసి ఆ మహాశివుడు అయితే చెప్తాడనమాట. అండ్ పాము రోజు రత్నాలతోటి పూజించేది శివలింగానికి. అండ్ ఏనుగు కూడా తన తొండంతో వాటర్ తీసుకొచ్చేసి ఆ రత్నాలు ఉంటాయి కదా, శివలింగం మీద పాము పెట్టిన రత్నాలను పక్కకు జరిపేసి అభిషేకం అయితే చేసేదనమాట. సో అలా రోజు జరుగుతుండటంతో పాముకి అండ్ ఏనుగుకి అయితే కోపం వస్తుంది అనమాట. ఇద్దరికి తెలియకుండా ఒక్కొక్కరు భక్తి ఒకరైతే చూపించేవారు. సో అలా రోజు జరుగుతుండటంతో ఇద్దరికి అయితే కోపం వస్తుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా రోజు చూద్దామని చెప్పేసి వస్తారు. ఇద్దరు ఎదురు పడతారు అండ్ ఇద్దరు అయితే గొడవ పడతారు. ఆ గొడవలో ఇద్దరు చనిపోతారు. పాము అండ్ ఏనుగు ఇద్దరు చనిపోతారు. వీళ్ళిద్దరి భక్తికి మెచ్చిన ఆ మహాశివుడు ప్రత్యక్షమై మీ ఇద్దరికి మోక్షం ఇస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఆ 3 జీవాల భక్తిని మెచ్చి ఆ 3 జీవాల పేర్లే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్రీకాళహస్తి. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ మహాశివుడిని ఏ విధంగా ఆరాధించినా కూడా పరవశించిపోతాడు. ఇన్స్టాగ్రామ్ లో పరశురామ్ అన్న చెప్పినట్టు చెంబోడు నీళ్లు పోస్తే పులకరించిపోతాడు ఆ మహాశివుడు. శ్రీకాళహస్తిలోనే ఇంకో స్టోరీ ఉంది. అదే ఇప్పుడు భక్త కన్నప్పగా పిలువబడే తిన్నడు స్టోరీ. తిన్నడు అనే వ్యక్తి వేటగాడు అండ్ అట్ ది సేమ్ టైం ఆ శివుడి మహాభక్తుడు అండ్ అమాయకుడు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇతని పూజ ఎలా ఉంటదంటే, ఎక్కువ ఆడంబరాలు లేకుండా ఇతనికి ఉన్న దాంట్లో అండ్ ఇతనికి దొరికిన దాంతో అమాయకమైన అమోఘమైన భక్తిని చూపించేవాడు. అడవిలో దొరికే పూలు అండ్ ఆ నదిలో ఉండే నీళ్ళతోటి అభిషేకించేవాడు అండ్ ఈవెన్ మాంసం కూడా పెట్టేవాడు అతను శివుడికి. ఎందుకంటే అతనికి ఎలా పూజ చేయాలో తెలియదు అండ్ ఏది పెట్టాలనేది తెలియదు అతనికి. సో అలా ఒకరోజు ఆ మహాశివుడు తిన్నడు యొక్క భక్తిని పరీక్షించడానికైతే ట్రై చేశాడనమాట. తిన్నడు రోజులాగానే పూజ చేసుకుందామని చెప్పేసి ఆ మహాశివలింగం దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి శివలింగం కంట్లో నుంచి రక్తం అయితే కారుతుండడం చూస్తాడు. చూసి చాలా బాధపడి నేనేం తక్కువ చేశాను శివయ్య అని చెప్పేసి బోరును ఏడవడం అది చేస్తాడు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక నెక్స్ట్ వెంటనే అతని బాణంతో అతని కన్నుని తీసి అక్కడ శివలింగానికి రక్తం వచ్చే దగ్గర అయితే పెడతాడు. అప్పుడు అక్కడ నుండి రక్తం ఆగిపోవడం జరుగుతుంది అండ్ మళ్ళీ వెంటనే ఇంకొక కంటి నుండి రక్తం వస్తుంది అనమాట. సో అప్పుడు ఇక నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా ఇంకో కంటిని తీసి అక్కడ పెట్టేస్తాడు. తిన్నడు భక్తిని మెచ్చి ఆ మహాశివుడు ప్రత్యక్షమై తిన్నడుకి చూపుని ప్రసాదిస్తాడనమాట. శివుడి కోసం తన కళ్ళను సైతం లెక్క చేయకుండా ఇవ్వడం వల్ల తనకి కన్నప్ప అని అయితే పేరు వచ్చిందనమాట. ఇప్పటికి కూడా శ్రీకాళహస్తిలో కన్నప్ప గుడి ప్రత్యేకంగా అయితే ఉంటుందన్నమాట అక్కడ. ఈ కథలు మనకు చెప్పేది ఒక్కటే, అదేంటంటే
నిజమైన భక్తి మన గుండెల్లో నుంచి వస్తే అది ఖచ్చితంగా ఆ మహాశివుడికి అయితే చేరుతుందన్నమాట. ఓం నమ శివాయ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.